వీరమణి చింత. నాకు 34 సంవత్సరాలు. నా భర్త పేరు గోపీకృష్ణ చింత. నాకు ఒక కొడుకు మహాసత్యం మౌక్తిక్ 10 సంవత్సరాలు అండి. మేము కుకట్పల్లి ధర్మారెడ్డి కాలనీ ఫేజ్ 1లో గత 9 సంవత్సరాలుగా అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ ఉండగా మా పక్కన ఉన్న ఇంటి దగ్గర MIG 32లో ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. అది యానీస్ బొటిక్ అని చెప్పి ఆవిడ ఓనర్ అండి, హేమ ఆవిడ పేరు. ఆ బిల్డింగ్ కట్టే ఆయన పేరు సతీష్ అరోరా గారండి. మన ఎమ్మెల్యే గారి, ఇక్కడ కుకట్పల్లి ఎమ్మెల్యే గారి ధర్మవరం కృష్ణారావు గారి అనుచరులండి. బిల్డర్ ఆయన రోజు కూడా మా గేట్ ముందు కార్ పార్క్ చేసేవారండి. ఈ హేమ బొటిక్ ఆవిడ ఆయన ఇద్దరు కూడా మా బండికి తాకించి కూడా పార్క్ చేసేవారు. సరేలే, ఎవరికైనా అవసరం వచ్చింది కదా, వాళ్ళ బిల్డింగ్ మెటీరియల్ అది ఉంది కదా అని నేనే అడ్జస్ట్ అయిపోయి, నాకు ఎన్ని ఇబ్బందులు అనిపించినా, ఇబ్బందిగా ఉన్నా సరే ఊరుకుని చాలా 2.5 ఏళ్ళ వరకు 2018, 19, 2020 దాకా నేను 1.5 years అయిపోయాక ఒక రోజు ఆటోలో 2-3 సార్లు వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళ డ్రైవర్ని, బాబు మీ కార్ దగ్గర మీరు మీ పార్కింగ్లోనే పెట్టుకోండి, మా ఇంటి దగ్గర పెడితే మాకు గేట్ తీసుడు వచ్చుడు 2 కూడా ఇబ్బందిగానే ఉంది, మీరు మీ ప్లేస్లో పెట్టుకోండి అంటే ఆయన ఏంటి నీ అమ్మ లంజా అని తిట్టాడండి. తిడితే నేను అయ్యో ఇతను ఇలా మాట్లాడాడు, డ్రైవర్ కదా, కనీసం ఆ ఓనర్కి చెప్తే ఆవిడ మందలిస్తుందని చెప్పి ఆవిడకి చెప్దామని ట్రై చేశాను అంతే. ఆవిడ వస్తుంటే ఏమండి మీ డ్రైవర్ అని మాట కూడా పూర్తవకుండానే ఆవిడ ఏ కుక్క లంజా, గుడిసెట్ లంజా, రంకు లంజా, నువ్వెంత, నీ బతికెంతే, నువ్వు నన్ను అడిగేది ఏంటే, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత మేడ ఉంది, నువ్వు అడగడం ఏంటి, అద్దుకున్న లంజిలాగే ఉండు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా అసభ్యకరంగా ఒక లేడీ ఇంకొక లేడీని తిట్టాల్సిన మాటలేని తిట్టకుండా చాలా అసహ్యంగా మాట్లాడారండి. మా ఇంటి గల ఓనరు, నా కొడుకు ఇద్దరు కూడా. ఆవిడ అన్ని తిడుతుంటుంటే నువ్వు అలానే ఉండిపోయావంటే నాకు కన్నీళ్ళు వచ్చేది తప్పించి ఇంకేం చేయడానికి కూడా నాకు అసలు మాటలు రాలేదండి, నాకు అలవాట్లేక ఆమెలా మాట్లాడలేకపోయాను. తర్వాత ఒక 10 రోజుల దాకా నేను ఇంట్లోంచి బయటికి రాలేదు, ఏ ఆహార పదార్థాలు ఏమి తీసుకోకుండా అలా చాలా నీరసంగా అయిపోతే నా భర్త దగ్గరికి వచ్చి ఆమె క్యారెక్టర్ అలాంటిది కాబట్టి ఆమె అలా చేస్తుంది, నేను తిట్టింది, ఆమె నువ్వు తిట్టినంత మాత్రానే నువ్వు అలా అయిపోవు, ఇది నీకు ఉంటుందని చెప్పి చాలా సముదాయించారండి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ బిల్డర్ ఆయన, ఇప్పుడు బిల్డర్ అని చెప్పాను కదండి, సతీష్ అరోరా గారు రోజు లంజా వస్తావా, 10 నిమిషాలు పడుకో, లేకపోతే 1/2 గంట పడుకో, 20,000 ఇస్తాను, ఎక్కడికైనా రమ్మంటే ఒక రోజు పడుకో, లేదా నాకు శారీరకంగా లైంగిక వేధింపులు బాగా గురి చేసేవారండి. ఆయన అనేవారు వాళ్ళ ఈ బిల్డింగ్ లేబరు TRS పార్టీ కార్యకర్తల్ని పంపించి కూడా అనిపించేవాళ్ళు. నేను ఎక్కడికెళ్తే అక్కడ మనుషుల్ని ఫాలో చేపించి, నేను మాల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అబ్యూజింగ్ చేపించి, తిట్టించి, నా క్యారెక్టర్ని ఒకటి దిగజార్చడం కోసం, వాళ్ళని కారు ఒక్కటి పార్క్ చేయొద్దని చెప్పిన విషయం కోసమని వాళ్ళ ఈగో అహంకారంతో మాకు సొంత ఇల్లు లేదు, ఇది కార్లు లేవు అని చెప్పి ఎలా అన్నా పడి ఉంటారు, ఆయన చేతిలో అధికారం ఉంది, నేను ఎమ్మెల్యే కదా తిరుగుతున్నానని చెప్పి ఆయన చాలా అసభ్యంగా మాట్లాడేవారండి. ఎక్కడికెళ్తే అక్కడ మనుషుల్ని పెట్టించేవారండి. అప్పుడే నాకు నా ఫోను హ్యాక్ అయిందని విషయం కూడా తెలియలేదండి. ఎందుకంటే నాకు ఫోన్కి ఒక అంత హ్యాకింగ్ అది అంత టెక్నాలజీ అంత జ్ఞానం కూడా నాకు ఏం లేదండి. లేకపోవడం వల్ల నేను వేసుకునే డ్రెస్సులు వాల్ పేపర్లు లాగాను, నేను స్నానం చేస్తున్న అవి అసభ్యకరమైన యూట్యూబ్లో మెసేజ్లు, ఇవి నెక్స్ట్ వాట్సాప్లో వచ్చేవి 1 time పాస్వర్డ్ మెసేజ్లు, ఇవన్నీ రావడంతో నాకు హైదరాబాద్లో ఎవరితోనూ శత్రుత్వం లేదు, నేను ఎవరితోనూ ఎప్పుడు గొడవ పడలేదండి. తెలిసి వరకు అందరితో మంచి సాధించుకున్నాను కానీ చెడ్డదనని పేరు ఎప్పుడు తెచ్చుకోలేదు. నాకు తర్వాత అర్థమైందండి, ఈయన చూస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నారని, వీళ్ళ ప్రవర్తన బట్టి, వీళ్ళ మాటలు బట్టి, సూటిపోటి మాటలు బట్టి ఆయన నా ఫోన్ హ్యాక్ చేసి ఇలా ఎన్నాళ్ళ నుంచి వాడారో కూడా నాకు తెలియదండి. నాకు తెలియడానికి 1.5 year 1 year అయిందండి. ఇలా జరుగుతున్నప్పటికీ మనుషులు పంపించి, తన దగ్గర పనిచేసే ఒక వర్కర్ని పంపించి నన్ను కొట్టించడానికని నేను ఆ రోజు ఫోన్లో మాట్లాడానండి మా ఆయనతో. అంటే నా ఫోన్ ఇలా హ్యాక్ అయింది, మా ఆయన 4 రోజుల పని కోసమని బెంగళూరు వెళ్ళారు, తిరిగి వస్తున్నారు, అంటే ఇలా హ్యాక్ అయిందంటే ఆ మాటలు విని అప్పుడే గృహప్రవేశం చేసుకున్నారండి. ఇప్పుడు యానీస్ బొటిక్ హేమ ఉంది కదండి, ఆవిడ గృహప్రవేశం పెట్టుకుని రోడ్ అంతా కార్లు నింపేశారు. ఇంకా ఫస్ట్ రోజు అలా నింపారు, 2వ రోజు కూడా అట్టగే నింపితే ఒక మొగుడు పిల్లలు ఇద్దరు భార్యాభర్తలు కారులో వెళ్తూ వచ్చి 2 పిల్లలతో ఈ కారు మీద అమ్మ అని అడిగారండి. కాదండి మాది కాదు అన్నాను. నాకు అబద్ధం చెప్పడం రాదు కాబట్టి మా పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళు పెట్టుకున్నారండి. నువ్వు ఎందుకు చెప్పేవే లంజా, నువ్వు నిజం ఎందుకు చెప్పాలని చెప్పి 10 మంది 15 మంది మొత్తం అందరినీ తీసుకొచ్చి జనాల్ని తాగించేసి లంజారా 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 నీ అమ్మ
అని నన్ను కొట్టడానికి వచ్చారండి. వీధిలో అందరూ చూస్తుండగా నేను ఎంత అవమానకరంగా చచ్చిపోయానంటే నాకు అసలు అవమానం లేదు. నా భర్త లేడండి, బెంగళూరు వెళ్ళాడు. నా భర్త బెంగళూరు వెళ్ళాడు అనే విషయం తెలుసుకుని ఈ సతీష్ రావు గారు నా ఫోన్ని అప్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా ఫోన్ మొత్తం ఆయన ఆధీనంలోకి తీసుకుని నా ఫోన్లో జరిగే ప్రతి కార్యకలాపాలను తను తెలుసుకుని నా గూగుల్ మ్యాప్ నుంచి నా కాల్ రికార్డ్స్ నుంచి నేను కాల్స్ మాట్లాడేదాన్ని ప్రతిదీ దొంగతనం చేసి చూసారండి. ఈ విషయం నాకు తెలిసిన కాడి నుంచి నేను తిరగబడ్డం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నా ఆత్మగౌరవం దెబ్బతినే హక్కు, నా దొంగతనం చేసే ఇది ఆయనకి ఎక్కడుందండి? ఆయన ఎవరు మమ్మల్ని ఇలా చేయడానికి అని చెప్పి నేను తిట్టడం స్టార్ట్ చేశానని చెప్పి నా బెడ్రూమ్ దగ్గరికి రాత్రి 2 గంటలకి పిఎస్ పోలీసుల్ని తీసుకొచ్చి కొజ్జావాళ్ళు అదేనండి థర్డ్ జెండర్ పర్సన్ ఉంటారు కదండి, వాళ్ళని గేసుని తీసుకొచ్చి వాళ్ళని కొట్టించి వాళ్ళని బెదిరించి నన్ను బెదిరించడానికి స్టార్ట్ చేశారు. బెదిరించారండి. బయట షెట్లు ఆడుతుంటే 100కి ఫోన్ చేసి బయట షెట్లు ఆడకూడదని చెప్పి చాలా రకాల ఇబ్బందులు కలిగించారండి. ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషుల్ని పంపించడం, ఇది సతీష్ గారు వాడుకుని వదిలేసిందిరా, ఇది సతీష్ గారు మొండరా, అది లంజరా, అలాంటిది కాదని నా సమాజంలో నాకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కకూడదని చెప్పి నేను అందరిలోనూ గౌరవంగా బతుకుతున్నానని నా పరువు తీసేయడం కోసం, ఒక్క కారు పెట్టడం కోసం అని చెప్పి ఇలా శారీరక వాంఛల కోసం ఆయన కోరికలు తీర్చట్లేదని లైంగిక వేధింపులు స్టార్ట్ చేసి నా ఒకసారి పడుకోవాలని చాలా మందిని, ఒకళ్ళని ఇద్దరిని కాదండి, టీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర నుంచి బిల్డింగ్ లేబర్ దగ్గర వేల మందిని ఉపయోగించి నన్ను అబ్యూజింగ్ చేయించారండి. నేను అక్కడ ఇన్ని అబ్యూజింగ్ కారణాలు అన్ని పడుతూ కూడా ఉండడానికి ఒకే ఒక కారణం అండి. నేను ఉంటున్న హౌస్ ఓనరు ఇద్దరు పేషెంట్స్ అండి. ఆవిడ హార్ట్ పేషెంట్, వాళ్ళ హస్బెండ్కి కాళ్ళు లేవండి, కాళ్ళు చచ్చుబడిపోయి యాక్సిడెంట్లో. వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. వాళ్ళ అమ్మాయి వచ్చేదాకా వెయిట్ చేసి ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు నాకు చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నన్ను అసలు నిలబడిన పక్షాన నన్ను ఇలా లైంగిక వేధింపులు చేసి శారీరకంగా మానసికంగా షుగరు ఆస్తమా అన్ని రోగాలకి గురి చేసేదాకా నేను వెయిట్ చేసి ఇంకా నా వల్ల కాలేదండి. నా భర్తకి నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి నేను రావడం ఇష్టం లేకపోయినా నా బలవంతం మీదే నా భర్తని వేరే చోటకి వెళ్ళి మొత్తం ఖాళీ చేసి వేరే చోటుకు వచ్చేసామండి. ఇప్పుడు వసంత్ నగర్ హౌస్ నెంబర్ 516 కుకట్పల్లి రోడ్ నెంబర్ 14/1కి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జరిగిన ఈ మానసిక అత్యాచారాన్ని ఎలా అయినా కోలుకోవాలి, నేను ఒక పని క్రియేట్ చేసుకోవాలని నేను ఇకా బొటిక్ అని 2021లో ఫిబ్రవరి 7న స్టార్ట్ చేసుకున్నానండి. స్టార్ట్ చేసుకుని నా కష్టం మీద నా బొటిక్ని రన్ చేసుకుంటుంటే ప్రతిరోజు మా పక్కనున్న వెజిటబుల్ షాప్ వాళ్ళు, ఈ పక్కనున్న సెలూన్ వాళ్ళు అందరూ ఏదో విధంగా అబ్యూస్ చేయడం, మాట్లాడడం, లంచ్ ఆడడం, కార్ పార్కింగ్ చేసి రావడం, ఇవన్నీ నాకు అర్థం కాలేదు. చాలా రోజుల తర్వాత నాకు అసలు అర్థమయ్యేది కాదండి. ఎప్పుడైతే ప్రేమించి కడుపు చేయకుండా వదిలేశాడంట, అక్కడ ఇలాగంట, ఇక్కడ అలాగంట, ప్రతి ఒక్కరితో పుకార్లు షికార్లు, అసలు నాకు ఎటువంటి పాపము తెలియకుండానే అసలు ఆ వ్యక్తి నన్ను చూసి మమ్మల్ని చేయగానే ఇలాంటి పుకార్లు పెడితే, ఇలా చేస్తే ఇలాగైనా శారీరకంగా అతనికి లొంగిపోతాను, మచ్చపడింది, ఇంక ఇలాగైనా సరే నేను ఇంక ఇది చేస్తానని చెప్పి చాలా మంది మనుషుల్ని పెట్టించి వాకింగ్కి వెళ్తే వాకింగ్ దగ్గరికి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ, ఇక్కడ షాపింగ్కి వెళ్ళినా 24/7 అండి, 24/7 ఎవరిని బట్టి వాళ్ళని పెట్టించడం, అబ్యూస్ చేయించడం, తిట్టించడం, షాప్ ముందు తిట్టించడం, షాప్ ముందు ఇద్దరు లవర్స్ని నుంచోబెట్టడం, నీ అమ్మ పుకుందేగా లంజా, వస్తావా రావా, ఇలాంటి అసభ్యకరమైన మాటలు చెప్తే సిగ్గేసేదండి. రోజు ఇన్ని సంవత్సరాల నుంచి నేను స్నానం చేస్తున్నప్పుడు చూస్తూనే ఉండేవారు. ఏముంటుందండి, అందరికీ ఉండే శరీరమే కదా, అందరికి ఉన్న రక్త మాంసాలే నాకు కూడా ఉన్నాయి సార్. మీరు కొత్తగా చూసేవి ఏమీ లేవు, చేసేవి లేవు. వీటి వల్ల నేను ఏమీ లేదు, మానసికంగా చచ్చిపోయాను. మీ గొడవ ఏంటో తెలుసుకున్నారు. మీకు అమ్మ ఉంది, భార్య ఉంది, కూతురు ఉంది. మీరు ఇప్పుడు అన్ని చేసిన విషయాలు ఏ ఒక్క విషయమైనా నీ కూతురికి కానీ నీ అమ్మకి కానీ మీ ఆమెకి చేస్తే ఊరుకుంటారా అండి? మీ డబ్బు, మీ రాజకీయ పలుకుబడి అన్నీ ఉపయోగించి మనుషులు చంపించారు. మరి మీకు ఎలాంటి శిక్ష వేయాలండి ఇలాంటి పనులు చేసినందుకు? ఎలాంటి శిక్ష వేయాలండి మీరు? అంటే లేని అమ్మాయి, తండ్రి లేడు, భర్త నెమ్మదస్తుడు, కుటుంబంలో ఎవరు ఇక్కడ లేరు, అడిగితే ఆడేవాడు లేడు, ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇదంటే ఫైనాన్షియల్గా లేకపోయినా నేను మహారాణ్యానండి. నాకున్న క్యారెక్టర్లో నేను నలుగురికి అన్నం పెట్టాను కానీ ఎప్పుడు చేయి చాచి ఎవరిని అడుక్కోలేదండి. అక్కడితో ఆగిపోకుండా ప్రతి ఒక్క రోజు మీ వాకింగ్కి వెళ్తుంటే ఎక్కడికి ఇంకా అట్లీస్ట్ ఇంకా అతను అంతకన్నా దిగజార్చే పనులు ఏం చేస్తాడండి? నా మీద అబ్యూజింగ్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరాల నుంచి నా ఫోన్ని దొంగతనం చేసి శారీరకంగా, మానసికంగా
బాధించి రోగాలు వచ్చేలాగా చేయించిందే కాకుండా నా మీదే పిఎస్లో జేఎన్టీయూపీఎస్లో కంప్లైంట్ పెట్టించి ఈయన సతీష్ అరోరా గారు పోతూరి గోపి గారిని పంపించి తన అనుచరుల్ని పంపించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పంపించి లేబర్ని పంపించి ఒక మహిళ రాని తెలియకుండా మహిళని ఎందుకు తీసుకెళ్తున్నారు పోలీస్ స్టేషన్కి చెప్పండి, నేను ఏ తప్పు చేశాను నా ఏంటి అంటే దానికి కారణం కూడా ఎవరైనా సరే తీసుకెళ్లే ముందు కారణం చెప్పకుండా తీసుకెళ్లే అధికారం ఎవరికి లేదు. నన్ను బలవంతంగా పోలీస్ వాళ్ళలో ఎక్కించి నేను లేడీ కానిస్టేబుల్ లేకుండా అసలు రానని చెప్తేనే మళ్ళీ ఫోన్ చేసి లేడీ కానిస్టేబుల్ మణికుమారిని తీసుకొచ్చి ఏం చేశారంటే శ్యాంబాబు గారు అనే పోలీస్ వ్యక్తి ఆయన మాటలతో విచిత్రమైన మాటలతో నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెట్టి ఎందుకు అబ్యూజింగ్ చేశావు, ఎందుకు చేశానంటే అబ్యూజింగ్ గుడ్ అయ్యాను సార్, ఫోన్ హ్యాక్ అయ్యింది సార్ అంటే నా మాటలకి విలువ లేకుండా వాళ్ళ డబ్బున్నోళ్ళు మీరు లేనోళ్ళు అని చెప్పినట్టు చెప్పి అప్పుడు కిషన్ కుమార్ గారు వచ్చారండి. ఆయన వస్తే ఆయనకి జరిగిన వృత్తాంతం అంతా చెప్తే ఏమ్మా ఇన్ని రోజులు ఎందుకు భయపడ్డావు ఎందుకు చెప్పలేదు అంటే మీకు ఇలా భరోసా టీం ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదమ్మా 100, 181 అంటే ఇవన్నీ కాదు సార్, నేను ఒక అమ్మని, నేను ఒక భార్యని, నా పరువు పోతే నా భర్త పరువు పోయినట్టే ఇన్ని రోజులు అని చెప్పి నేను చాలా గుట్టుగా భరించాను సార్. ఇది కూడా భరించడానికి శిక్ష ఉంటుంది, పరమేశ్వరుడు అయితే అందరికన్నా ఎక్కువ శిక్ష ఇస్తాడని వదిలేశాను సార్. అంటే ఆయన అప్పుడు పిలిచి అడిగారండి, ఈ శ్యాంబాబు గారు నా ముందే సతీష్ అరోరా గారు ఫోన్ చేస్తే కేసు ఎవరికి ఫేవర్ వస్తుందండి, ఇంకెవరికి వస్తుందండి, మీకే ఫేవర్ వస్తుందని మాట్లాడారు. అదేంటి సార్ ఇప్పుడు ఇంత తప్పు చేసిన వ్యక్తిని అలా అంటారంటే నేను ఎప్పుడు మాట్లాడారని నన్ను అడ్డగించారండి. మీకు డబ్బులు లేవు, మీకు డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు సార్? నేను పిఎస్లో జేఎన్టీయూపీఎస్లో మిమ్మల్ని అందరినీ కొనే డబ్బులు అయితే నాకు లేవు. నా అమ్మని మా ఆయన్ని పిలిచి మీ అమ్మాయికి మానసిక రోగం, అవును సార్ నాకు మానసిక రోగమే అంటగట్టండి, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ బయటపడతాయి కదా, దీనికి మానసిక రోగం అని ఒక ముసుగేస్తే ఇంకెంత ఈజీగా తప్పించుకోవచ్చు అన్ని కేసుల నుంచి అని అనుకుంటున్నారు. ఒక మణికుమారి అని కానిస్టేబుల్ ఆవిడొచ్చి ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క అంట. ఆకు గట్టిగా ఉంటే ముళ్ళు కూడా ఇరిగిపోతుంది సార్, ముళ్ళే ఆగదు. అర్థమైందా? మనం నీతి నిజాయితీగా నిలబడినప్పుడు మనం తప్పు చేయనప్పుడు ఏ ఒక్కడికి తలంచక్కర్లేదు. అలా అని తప్పు చేసినప్పుడు మనం తలంచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంత రాజకీయ నాయకుడైనా డబ్బులు ఉన్నోడైనా తలంచాల్సిందే, పరిస్థితికి వంచి చేయాల్సిందే. ఇంత అబ్యూస్ చేసి హెరాస్ చేసి లైంగిక వేధింపులు గురి చేయడానికి మేము ఆస్తులు ఏమైనా కొట్టేశానా, మీ డబ్బులు ఏమైనా కాజేశానా, నేనేం చేశాను, ఏ కారణంతో నన్ను ఇది చేస్తున్నారు, దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా? ప్రతి విషయానికి ఇప్పుడు మీరు ఈ దొంగతనం చేశారు, వీటికి ఇప్పుడు కాకపోతే రేపొద్దునైనా మీరు బయటపడతారు. ప్రతిదాని ఇప్పుడు మీరే చూసారా, నేను స్నానం చేసేటప్పుడు చూసిన వీడియోలు అవన్నీ నన్ను నా అమ్మతనాన్ని నా ఆడతనాన్ని ఎవరికైనా అమ్మేశారా, ఉంచారా, లేకపోతే అమ్మేశారా డబ్బుల రూపంగా? లేకపోతే ఒక చట్టం చేయండి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక చట్టం, లేని వాళ్ళకి ఒక చట్టం. ఈ చట్టాల ప్రకారమే మేము డబ్బులు ఉండగలిగితేనే పోలీస్ స్టేషన్కి వెళ్తాము, లేకపోతే వెళ్ళాం, ఇక్కడే ఉండిపోతాం. ఎందుకంటే లేని ఆడపిల్ల ఆత్మగౌరవం ఈ రేటు, డబ్బులు ఉన్న వాళ్ళది ఒకటి, మిడిల్ క్లాస్ వాళ్ళది ఒకటి అని ఇస్తే మేము ఆ డబ్బులు ఇవ్వగలిగినప్పుడే న్యాయం కోసం వెళ్తాం. ఇంకా సిగ్గుచేటు సార్, 100, 181 మహిళ భరోసా, ఉమెన్ సఖి ఇవన్నీ తీసేయండి సార్, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు. ప్రతి చోటకి కాళ్ళు అరిగేలాగా తిరిగితే ఒకళ్ళు కూడా పొలిటికల్ పవర్ ఉంది, పొలిటికల్ మనిషి ఉన్నాడు, 2 రోజుల తర్వాత కేసు టేక్ చేస్తారంట. ఒక ఆయన అసలు ఉమెన్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి నా బిడ్డను తీసుకుని 8 గంటలకు వెళ్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదు సార్, కంప్లైంట్ కూడా తీసుకోలేని స్థాయిలో ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని అడుక్కుంటే మీరు చేయలేని స్థాయిలో ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యం ఎందుకండి? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఇలా శారీరక మానసిక బాధలు కలిగించడానికా, బాధలు కలిగించడానికా? మీకు ఇచ్చేది డబ్బులు, మీకు ఈ డబ్బులు దేవుడు ఇచ్చాడంటే ఆ డబ్బులకి 10 మందికి అన్నం పెట్టు, 10 మందికి చదువు పెట్టు, దేవుడు మెచ్చుకుంటాడు. ఇలాంటి వాటికి ఉపయోగించి బాధించడం కాదండి. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు, వాష్రూమ్ వస్తుందండి, నేను డయాబెటిక్ అయ్యాను, డయాబెటిక్ అంటే ఒక్కసారి కూడా నన్ను వాష్రూమ్కి పంపించలేదండి. నాకు తప్పు చేయకుండా 10, 12 నుంచి సాయంత్రం 7:30 దాకా నన్ను అక్కడనే కూర్చోబెట్టిందే కాకుండా ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి నన్ను ఎంక్వైరీ, ఏం తప్పు చేసావు, నీ పేరేంటి, నీ వయసు ఎంత, తప్పు చేసినోడు కంప్లైంట్ ఇచ్చినోడు లేడు, అది రాలేదు, దొంగ దాక్కున్నాడు, వాడిని వదిలేశారు, ఏ తప్పు చేయలేదు దాన్ని నన్ను కూర్చోబెట్టారు. నా భర్తను పిలిపించి శ్యాంబాబు గారు మీ ఆవిడ ఇది రిపీట్ చేస్తే ఏం రిపీట్ చేశాడు, తప్పు చేసినోడిని తప్పు చేశామని ప్రశ్నించడం తప్పైతే రాజ్యాంగంలో మార్చేయండి, మీ ఇష్టం వచ్చిన చట్టాలు పెట్టుకోండి. నా భర్తను బెదిరించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడించి మీ ఆవిడని కేసులు పెడతానని నిర్మిరస్తుడైన నా భర్త
నా భర్తే నేర్పించాడు నాకు ఈ పోరాటం. నీకు నువ్వే నీ సమస్యను పోరాడు. నా భర్తే నాకు ఆయుధం, నా భర్తే నాకు గురువు. ఆయన వల్ల నేను ఇంతవరకు సాగుతున్నాను. మా అమ్మని పిలిపించి మీ అమ్మాయికి పిచ్చా? అవునండి నాకు పిచ్చేనండి, నాకు పిచ్చే. ఈ పోలీసులు కొనడానికి వీటికి డబ్బులు, రాజకీయ డబ్బులు లేవు కదా, నాకు పిచ్చర్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ తప్పులు బయటపడిపోతాయి కదా. దానికని పిచ్చర్ ఒక టైటిల్ పెట్టారా మీరు? అసలు కనీసం మానవత్వం ఉందా సార్? శ్యాంబాబు గారు, కిషన్ కుమార్ గారు, కనీసం మానవత్వం ఉందా సార్ మీకు? ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి తండ్రికి చెప్పినట్టు మీకు అంతా ఏడ్చి చెప్పాను కదా సార్, కనీసం ఒక్కసారి కూడా జాలి కలగలేదా అండి? ఎంత బాధించారండి నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి అని చెప్తే. అందరూ కలిపి నా ఫోన్ లాక్కుని సాయంత్రం నన్ను పంపించారండి. ఇంత ముచ్చట జరిగిన తర్వాత నన్ను పంపించి 2 రోజుల తర్వాత ఫోన్ ఇస్తారంట. ఈ సతీష్ రావు గారు కోరిక మీద నా ఫోన్ అక్కడ ఉంచడానికి ఒప్పుకున్నారు, ఉంచారు. 2 రోజుల తర్వాత నేను మండే వస్తే కిషన్ కుమార్ గారు సార్ ఫోన్ ఇచ్చేయమని చెప్తే శ్యాంబాబు గారు ఫోన్ ఉంచి పక్కకెళ్ళి సతీష్ రావు గారికి ఫోన్ చేసి ఫోన్ ఇవ్వాలా లేదా అని ఇన్ఫర్మేషన్ చేసుకొని నా చుట్టూ, నా ఫోన్ చుట్టూ 12 మంది రౌండ్ వేశారు. రాకేష్ గారు, శ్యాంబాబు గారు, లేడీ కానిస్టేబుల్, ఇందు ప్రసాద్ గారు ఎందరు నుంచుని నా పాస్వర్డ్, మా పాస్వర్డ్తో మీకేం పని సార్? నా పాస్వర్డ్తో మీకేం పని? నా కాంటాక్ట్స్ మీరు తీయడం ఏంటి? నాకు ఫోన్ తీసుకోవడం రాదా? ఎంతవరకు చేశారు కదా. నా ఫోన్లో ఒక్క ఎవిడెన్స్ ఉందండి. ఒకే ఒక వాయిస్ రికార్డులు, కొన్ని వాయిస్ రికార్డులు, కొన్ని నా బాధను వ్యక్తపరిచినవి, నన్ను కాపాడుకునేవి, అవి కూడా డిలీట్ చేసేస్తారు సార్. వాటికి కూడా డబ్బులు కమ్ముడు పడిపోతారు అయ్యా. వాటి కోసమే మీరు ఎంత చేసి నన్ను చుట్టూ పెట్టి, నన్ను లాగి పెట్టి, నా చున్నీ లాగేసి ఈ వాయిస్ రికార్డు డిలీట్ చేస్తే నేను ఊరుకోను అని చెప్పి గట్టిగా వాదించి బలవంతంగా ఇది చేసినందుకు అప్పటికి ఎట్టకేలకు వదిలేశారండి. వదిలేసి మళ్ళీ శ్యాంబాబు గారు పిలిచారండి. మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళాక కేసులు అయ్యి పెట్టుకో, ఏం చెయ్యకు, ఆయన ఏం చేసినా, ఆయన చంపేసినా, నరికేసినా, నీ శీలాన్ని రోడ్డు మీద పెట్టి అమ్మేసినా నువ్వు పడుండని చెప్పారండి. శ్యాంబాబు గారికి 2 ఆడపిల్లలండి. ఇదే న్యాయం చెప్పారు సార్ నాకు. నేను ఇంకెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత నుంచి షాప్లో టార్చర్. నేను ఏ విధంగా లైంగికంగాను, శారీరకంగాను ఈ బాయ్స్కి ఇక్కడ ఉన్న ఆధారాలు బయటపడిపోతే సతీష్ అరవరా బయటపడిపోతాడు, తప్పు చేశాను అని ఒప్పుకోవాల్సి వస్తుందని చెప్పి ఇంకా నాకు ఆర్థికంగా నా పొట్ట పోషించి నా బొట్టికి మీద 4 బతుకుతున్నారు సార్. నా భర్త నన్ను పోషించుకోగలడు, నేను 4 అన్నం పెడతాను, దాన్ని పడగొట్టేయాలి, దాన్ని తీసేయాలని చెప్పి ఈ ఐడిపిఎల్ సొసైటీ వాళ్ళని, ఈ పక్కన సలూన్ వాళ్ళని, ఈ పక్కన వెజిటబుల్ వాళ్ళని అందరినీ పోగేసి నా మీద పిచ్చి మాటలు, లేని మాటలు, నువ్వు చేసే గొడవలన్నీ చెప్పించి షాప్ తీయించేయాలని చెప్పి నాకు షాప్ ఎవరైతే సబ్లీజ్కి ఇచ్చారో ఆ సబ్లీజ్కి ఇచ్చిన వెంకట్రావు గారికి ఫోన్ చేసి, ఇదిగోనమ్మా నువ్వు షాప్ ఖాళీ చేసేయాలి, రెంట్ అండి అంటే వద్దు నాకు రెంట్, నువ్వు షాప్ ఖాళీ చేసేయాలి. ఇలా టిఆర్ఎస్ పార్టీ పోతూరి గోపి గారు, ఎమ్మెల్యే కృష్ణారావు గారి టిఆర్ఎస్ పార్టీ, ఆయన పోతూరు గోపి గారు వచ్చి ఈ షాప్ ఖాళీ చేసేయాలని చెప్పారమ్మా. లేదంటే మొబైల్ పోలీసులు వచ్చి నీ సామాన్లు అన్నీ తీసుకెళ్ళిపోతారు. 1 కాదు 2 కాదు, అన్ని మొత్తం వేసుకుని రోడ్డు మీద పడేస్తారు. ఏమండి నా పార్టీ, నా షాప్ ఏమైనా మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారా, లేకపోతే ఆర్థికంగా మీరు ఏమైనా ఇచ్చారా, లేకపోతే మొబైల్ పోలీసులు మీకేమైనా హక్కు ఉందా? నా షాపు నా కష్టార్జితం అండి. మీకు ఎవరికి ఎటువంటి హక్కు, అధికారం నన్ను ఖాళీ చేయించడానికి. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు బయటపడకుండానే ఆ తప్పును అంటే నేను షాప్ ఖాళీ చేస్తాను, నువ్వు ఈ వీడియోలు ఇవి బయట పెడితే ఈ షాప్ ఖాళీ చేయించేస్తాను, బ్లాక్మెయిల్. ఇలా ఎంతమందిని నాకు అర్థం కాలేదండి. ఇంతమంది మా ఇంటి ఎదుర్కొంటే 2 మనుషులు, నేను ఏ టైంకి వెళ్తాను, ఏ టైంకి వస్తాను, ఏం చేస్తానో చెప్తారు. మా ఇంటి వెళ్తాను ఇంకొక వ్యక్తి. ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? ఒక మనిషి శారీరకంగా దొరకలేదు, ఆ అమ్మాయిని ఎలాగైనా లోపరుచుకోలేదు. 3.5 ఏళ్ల నుంచి జరుగుతుంది ఈ భాగవతంలో. ఇప్పుడు నువ్వు ఎంత దిగజారిపోయారండి సతీష్ అరోరా గారు. మీరు ఒక మనిషిలా బతుకుతున్నారా లేకపోతే ఒక మృగమా? ఒకసారి ఆలోచించుకోండి సార్. మీకు ఒక కూతురు ఉంది, మీ అమ్మ ఉంది, మీ భార్య ఉంది. ఎవరికైనా ఇలా జరిగితే ఊరుకుంటావా? నీకెవరికైనా ఇలా జరిగితే షాప్ కోసం బెదిరించేసి సొసైటీ వాళ్ళకి మ్యానిపులేట్ చేసి, సొసైటీ వాళ్ళు చాలా పెద్ద వయసు 65, 70 ఏళ్ళ వయసు వాళ్ళు సొసైటీ వాళ్ళు ఉన్నారు. ఈ సొసైటీ వాళ్ళందరూ ఏమైపోయారు? మీరు అసలు మీ జ్ఞానం ఎక్కడ పెట్టారు? ఒక అమ్మాయికి మానసిక అత్యాచారం జరుగుతుంది, ఇక్కడ మానసికంగా చంపేస్తున్నారు. మీరు అందరూ ఏం చేస్తున్నారు? సార్ తప్పు, మీరు అధికారంలో ఉన్నా డబ్బున్నా మీరు ఇలా చేయకూడదండి, ఆడబెట్టి ఉసురు తగిలితే అడుక్కు తింటామని చెప్పాలి కదా, మీరు చెప్పాలి కదా సార్. నా షాప్ మీకు ఏం చేసింది?
మాట్లాడితే షాప్ ఖాళీ చేసేయాలి, ఇచ్చేసేయాలి. నలుగురు అన్నం తినే అన్న అంటే నువ్వు ఏ విధంగానూ నీకు నేను లొంగట్లేదు దొరకట్లేదు అని చెప్పేసి ఇప్పుడు నువ్వు మాకు పొట్ట మీద కొడతావా? ఏం చేయగలుగుతావు దాంట్లో? 4 రోజులు బాధపడతాం, 100 రోజులు బాధపడతాం పోతేటప్పుడు. కానీ నువ్వు అనుకున్నది జరగదు కదా, చెయ్యం కదా. ఇదే కాదండి, ప్రతి ఒక్కరిని అబ్యూజ్ చేసి వాడి ఈ వాయిస్ రికార్డులు ఇదే నా ఆధారం అండి. ఇప్పుడు నేను మీ ముందు ఇచ్చిన స్టేట్మెంటే, నేను మీ ముందు వచ్చే వాయిస్ రికార్డులు, ఫోటోలు ఇవే నా కేసుకి ఆధారాలు. ఇంతకు మించి నేనేమీ లేదు. ఏంటంటే నేను ఈ మానసిక అత్యాచారానికి గురి అవ్వడం వల్ల నేను శారీరకంగా ఆస్తమాతోనూ షుగర్తోనూ చాలా అవస్థపడుతున్నాను. నేను ఒకవేళ అకస్మాత్తుగా చనిపోయినా, లేదంటే ఈ సతీశ్వరరావు గారు మనుషుల్ని పెట్టి నన్ను చంపించేసిన, నా కుటుంబమైన నా కొడుకు నా భర్తకి ఎటువంటి ప్రాణహాని ఉన్నా ఏందని కూడా ఇదే నా మరణ వాంగ్మూలంగా తీసుకోవాలి. ఎందుకంటారా, ఒక మనిషిని తల హింసించే వ్యక్తుల మధ్య బతుకుతున్నామంటే సిగ్గుచేటండి. ఎక్కడైనా సరే ఎన్ని చట్టాలు ఉన్నా సరే ఒక ఉమెన్ కి న్యాయం జరిగినప్పుడు మన న్యాయస్థానాలు పనిచేసినట్లు కాదు, చట్టాలు ఇది అయినట్లు కాదండి. ఎక్కడికి వెళ్తే అక్కడ మ్యానిపులేట్ చేయడం, మనుషుల్ని పెట్టించడం. నేను ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నేను కమిషనరేట్కి వెళ్ళాలి అనుకుంటున్నానండి. నా కమిషనరేట్ అడ్రస్ తెలియదు సార్ అని అడిగితే 2 పోలీసులు ఇలా సోన్ ఇలా హైటెక్ సిటీ రోడ్ వెళ్ళమ్మా, మైండ్ స్పేస్ వస్తుంది, అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి కేర్ హాస్పిటల్ అని చెప్పారండి. గూగుల్ మ్యాప్ వేసుకుని వెళ్ళు అని ఇంకో పోలీస్ అని చెప్పారండి. నాకు ఒక నా ఫోన్ ఏదైతే దొంగతనం చేయబడిందో, హ్యాక్ చేయబడిందో ఆ ఫోన్ కాకుండా వేరే నంబర్ మా హస్బెండ్ ఐడి ప్రూఫ్ తో తీసుకున్నామండి. ఆ ఫోన్కి వేరే నెంబర్ నుంచి కాల్ చేసి నీకు గూగుల్ మ్యాప్ సెర్చింగ్ దొరికిందా లేదా, ఇంకా దొరకలేదా, ఇంకా నీకు దొరకదు, నువ్వు హైదరాబాద్ లో బతకడానికి వేస్ట్, నీకు ఇన్ని తెలివితేటలు లేవు, నువ్వు నా దగ్గరకు వచ్చే అని కాల్ చేశాడండి. నేను ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ మాట్లాడి ఇలా షాప్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను, అప్పుడే మీరు పోలీసులా అండి పొలిటికల్ బ్రోకర్లా? చెప్పండి సార్, మీరు పోలీసులా పొలిటికల్ బ్రోకర్లా? మిమ్మల్ని కించపరచడానికి, అవమానించడానికి మాట్లాడట్లేదు సార్. నా గుండె చాటున్న బాధను అందరికీ వ్యక్తపరుద్దామని మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని సాయం అడిగితే వాడికి సాయం చేయడం ఏంటి సార్? ఎక్కడ జరుగుతుంది సార్ న్యాయం ఇది? ఇప్పుడు దాకా నా మీద చేసిన మానసిక అత్యాచారానికి, లైంగిక వేధింపులకి ఎవరైతే కారణమయ్యారో ఈ సతీశ్వరరావు గారు ఎంతమందిని ఉపయోగించి ఎమ్మెల్యే కృష్ణారావు గారి అండదండలు చూసుకుని, కృష్ణారావు గారు ఏమి అనరు, ఏమి చేయరు అనుకుంటున్నారు. ఆయన దృష్టి దాకా వెళ్ళిందో వెళ్ళలేదో నాకు తెలియదు సార్. మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ప్రయత్నించినా వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు సార్ ఆయన. నేను దీపక్ చౌదరి గారి సాయంతో మిమ్మల్ని కలుద్దామని చెప్పినా ఆయన మీ దాకా రానియకుండా నన్ను చాలా దారిలోనే ఆపేశాడు. కానీ ఇప్పుడు దాకా సతీశ్వరరావు గారు చేసిన ఆగడాల్లో ఎంతమంది సాయపడ్డారో, ఈ పోతూరి గోపి గారు కానీ, శ్యాంబాబు గారు కానీ, కిషన్ కుమార్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, ఇంకా పోలీసులు కానీ, పిఎస్ పోలీసులు కానీ, ఇక్కడ బిల్డింగ్ లేబర్ కానీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, ద గ్రేట్ ఐడిపిఎల్ సొసైటీ కార్యకర్తలు, డైరెక్టర్స్ కానీ, ఎవరైతే ఆయన చెప్తే ఇది తప్పు అని విచక్షణ కోల్పోయి ఎంతమంది అయితే నన్ను అబ్యూజింగ్ గురి చేశారో అందరినీ శిక్షించాలని చెప్పి ఉన్నత న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాను సార్. నేను ఎంతమంది అయితే నన్ను ఇది చేశారు, ఇదే నా మరణవాంగ్మూలంగా తీసుకోండి. ఒకవేళ నేను చనిపోయినా సరే నాకు న్యాయం జరగాలి, చేకూరాలి. నా అమ్మ గౌరవానికి కలంకం కలగకుండా నాకు అమ్మ గౌరవం దక్కాలి. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నన్ను తప్పు చేసినట్టు క్రియేట్ చేసేందుకు మన సతీశ్వరరావు గారిని, వాళ్ళ అనుచరులైన వాళ్ళని ఎంతమంది ఉపయోగించారో అంతమందిని కూడా కఠినంగా శిక్షించాలని ఉత్తమ న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాను సార్. ఇదే నా నమస్కారం.